హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఇంకో 2 పార్సల్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా కిచెన్ వేర్కి సంబంధించి అనమాట. బట్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. బట్ నాకు నచ్చి అయితే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో ఎప్పటి నుంచో లేదనేసి అయితే తీసుకోవడం జరిగింది. బట్ రివ్యూస్ పరంగా చెప్పాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే చేయాలనుకుని ఇప్పుడైతే మీతో ఇదైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. బట్ చూసేద్దాం ఎలా వచ్చిందనేసి. సేమ్ హ్యాస్టీస్ నేను పెట్టిందే వచ్చింది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలనేసి. బట్ ఇప్పటికైతే కుదిరింది. వావ్, సేమ్ అండి నేను పెట్టింది అయితే వచ్చేసింది అనమాట. చూసారు కదా, చాలా బాగుంది. ఇవైతే మనకి ఎక్కువ సార్లు లైఫ్ వస్తాయండి, అందుకనేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ అని చెప్పచ్చు. చూసారు కదా, దీని కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. ఇది వచ్చేసి నాకు 1420 రూపీస్కి అయితే పడింది అనమాట. చాలా వెయిట్ ఉందండి, మ్యాక్సిమం 1 కిలో దాకా వెయిట్ అయితే ఉంది. చాలా బాగుంది. మనకి ఫ్రైస్ కానీ చాలా బాగుంటుంది. ఏమైనా దేవునికి సంబంధించి ఇసిరి కానీ ఇట్లా బౌల్స్ లేకుండా ఈ ఎక్కువగా మనం స్వీట్స్ అందుకు చేసుకునేటప్పుడు కూడా యూస్ఫుల్గా అవుతుంది. అందుకనేసి ఇదైతే నేను తీసుకోవడం జరిగిందనమాట. నేను చూసి కదా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు చూసారు కదా, ఇదైతే ఇత్తడి గిన్నెలు అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, నాకైతే మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 1420 రూపీస్కి అయితే పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఈ నార్మల్ కప్స్ అనమాట. ఇది కూడా గుడ్ ప్యాకింగ్ అని చెప్పచ్చు. చాలా సేఫ్టీగా అయితే ఇచ్చారు. ఇది కూడా 6 కప్స్ అయితే పెట్టాను. బట్ ఇవి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయో నాకు తెలియదు కదా. రివ్యూస్ పరంగా బాగా వస్తేనే పర్చేస్ చేయమని చెప్తానండి, లేకుంటే అస్సలకి నేను వీటికి రేటింగ్ కూడా ఇవ్వను. బట్ ఇది వచ్చేసి నేను 10కి 10 అయితే ఇస్తానన్నమాట. రేటింగ్ వచ్చేసి సేమ్ హ్యాస్టీస్ మనం పెట్టిన వస్తువు అయితే వచ్చేసింది. అండ్ ఇవి కూడా సేమ్ అండి. ఇక్కడ చూసారు కదా, సేమ్ ప్రోడక్టే, కప్స్ అయితే వచ్చాయి అన్నమాట. వావ్, చాలా బాగుంది. ఇవి కూడా 6 అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 350కి అయితే పడ్డాయి అన్నమాట. 6 కప్స్ చూసుకునేసి చూస్తారు కదా, చాలా బాగుంది. 6 అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో చూసారు కదండి, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఇవే కాకుండా కొన్ని ఇంతకు ముందు రోజు అయితే వచ్చాయి, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నీకు కప్స్ ఓన్లీ ఓపెన్ చేసి చూపించాను, డీటెయిల్గా అయితే చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి 6 కప్స్ అయితే వచ్చాయి. బట్ ఇది నేను రివ్యూస్ పరంగా చెప్పాలని కాదు, బట్ నాకు అవసరం ఉండి కొన్ని తీసుకున్నాను. వాటిలో ఇవి కొన్ని అనమాట. బట్ నేను తీసుకున్న వాటి గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మా హౌస్లోకి ఇవి కొన్ని అయితే పెట్టుకున్నాను. ఇవి కూడా ఆన్లైన్లోనే, మీషోలోనే. అండ్ ప్రతి ఒక్కటి కోడ్ కూడా ఉందండి, మీరు స్కిప్ చేయకుండా అయితే చూసేసుకోండి. అండ్ ఈ కప్స్ వచ్చేసి 6 అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు నేను చూపించేటువంటి కప్స్ వచ్చేసి 6 కప్సెస్ అయితే తీసుకున్నానండి. ఇవి నేను బయటికి విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కప్ 1 కప్ వచ్చేసి 90 రూపీస్కి ఉందనమాట. బట్ మీషోలో మాత్రమే మనకి 350 రూపీస్కి 6 కప్స్ అయితే వచ్చాయన్నమాట. మ్యాక్సిమం ఇది పడితే ఒక 40 రూపీస్ పడిందని చెప్పొచ్చు. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. సేమ్ హ్యాస్టీస్ ఇదే కప్ అనమాట. బట్ నా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు ఆన్లైన్లో సెర్చ్ చేసింది నాకు తక్కువ కాస్ట్ అయితే వచ్చింది. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే అవసరం అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసా కూడా అనగడం లేదనమాట, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కప్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి 6 అయితే తీసుకున్నాను. అండ్ వీటిల్లో ఇవన్నమాట. ఆల్రెడీ ఒకటైతే వాడేసాను అనమాట. ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవి నాకు అవసరం ఉండి కొన్ని తీసుకున్న వాటిలో ఇవి ఒకటి. అండ్ ఇదైతే రీసెంట్గానే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ముందు చూపించాను కదా, సో క్వాలిటీ అయితే అవసరం అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసి మనకి బ్రాస్ అంటారు, లేకుంటే ఏమంటారంటే ఇత్తడి సామాగ్రి అంటాం కదా, ఇత్తడి గిన్నెలు అలా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వాటిల్లో ఇదనమాట. ఇత్తడి అనేది నాకు దగ్గర ఒక్కటి కూడా లేదండి, నిజం చెప్తున్నాను. పూజకి సంబంధించి అయితే కొన్ని ఇత్తడి గిన్నెలు అంటే దానికి సపరేట్ ఉన్నాయి, కానీ ఈ విధంగా వంట చేసుకునే దాటికి ఇత్తడి గిన్నెలు అయితే ఇంతవరకు అయితే తీసుకోలేదు నేను. ఫస్ట్ టైం అనమాట ఇదైతే తీసుకున్నాను. ఏదైనా మనము స్వీట్స్ అలా బేక్ అంటే స్వీట్స్ ఎలా చేయాలనుకున్నా కానీ ఇత్తడిలో చేస్తే బాగుంటుంది ప్రసాదాలు అనేసి నేనైతే ఇదైతే తీసుకోవడం జరిగింది.
చూసారు కదా, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ వీటి వెయిట్ కూడా అండి 1 కిలో దాదాపు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇన్ని లీటర్స్ ప్రకారంగా ఉంటుందండి. ఇది వచ్చేసి 2.5 లీటర్ అయితే పడుతుంది. వెయిట్ కూడా అంతే ఉందన్నమాట. ఇది వచ్చేసి దీని కాస్ట్ ఆల్రెడీ చెప్పేశాను, 1420 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నచ్చితే వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూసిన వెంటనే పర్చేస్ చేయాలనుకున్నాను. బట్ ఇంతకుముందు మనం బట్టల విషయంలో పెట్టినప్పుడు 100కి 99% మాత్రం మనం పెట్టిన ప్రోడక్ట్ అయితే మనకి రిసీవ్ అవుతుంది. 99% మనం పెట్టిన వంటివే వస్తున్నాయన్నమాట. ఎక్కడో 1% మాత్రం మనం పెట్టినట్టు కాకుండా అనదర్ అయినా పంపిస్తున్నారు. బట్ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను మీషోలో పర్చేస్ చేశాను కాబట్టి వీటి పరంగా చెప్పాలనుకుంటే, నేను ఎక్కువగా కిచెన్ ఐటమ్స్ అయితే ఏ రోజు పెట్టలేదండి, నిజం చెప్తున్నాను. ఫస్ట్ టైం పెట్టాను. అండ్ బ్రాస్లో మనకైతే ఈ ఫ్యాబ్రిక్ అనేది నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ నేనైతే ఈజీగా వెళ్ళి పర్చేస్ చేయమంటాను. కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అండి. బయట మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ చార్జ్ చేస్తారు. మనకి ఆన్లైన్ షాపింగే బెస్ట్ షాపింగ్ అని చెప్తాను. ఎందుకంటే బయట అడిగిన తర్వాతే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాతే తీసుకుంటాను. ఇవి చెప్పాను కదా, ఎగ్జాంపుల్కి ఇవే కప్స్ తీసుకోవచ్చు. నాకు మాల్లో అయితే ఒక్కొక్క కప్పు 90 రూపీస్కి పడింది అనమాట. బట్ మీషోలో మాత్రము 40 రూపీస్కి అండి. 1 కప్ వచ్చేసి మనం బయట కూడా బేరమాడలేము. 40 రూపీస్కి అయితే పడింది. 6 కప్ అయితే తీసుకున్నాను. నచ్చితేనే పర్చేస్ చేయమని చెప్తానండి. అదే పనిగా మీకు చూపించలేదు. బట్ నాకు హౌస్లోకి అవసరం అనేసి కొన్ని పెట్టుకున్నాను. వాటి గురించి మీతో రివ్యూస్ అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. బట్ ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది, మనం పెట్టిన కాస్ట్ ఇది వర్తుబుల్ అయితేనే పర్చేస్ చేయమని చెప్తాను. ఇదైతే 100% షూర్ అండి. డెఫినెట్గా వెళ్ళి తీసుకోమంటాను. అందులో మీరు ఒకసారి యూజ్ చేసి చూపించండి అనేసి కూడా చాలామంది అంటున్నారు. డెఫినెట్గా అండి నేను యూజ్ చేసిన తర్వాత వాటి అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం చాలామంది అంటున్నారండి డెఫినెట్గా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వండి అని చెప్తున్నారు. బట్ మనం పర్చేస్ చేసినప్పుడు కూడా ఇవ్వాలి కదండి. అండ్ నేను ఒకసారి హాట్ వాటర్ వేసి వెయిట్ చేశాను. అది మీకు వీడియో అనేది పెట్టలేదు. ఈసారి డెఫినెట్గా అండి మామూలుగా వంట చేసేటప్పుడు కూడా వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా ముందు ముందు వచ్చేటువంటి కూడా డైలీ వ్లాగ్స్ అనేది నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాటిల్లో నాకు ఈ విధంగా మనకి ఇత్తడి సామాన్లు ఉంటే కొన్ని ఇత్తడి సామాన్లు కొన్ని ఉంటే బాగుంటుంది కదా అనేసి కొన్ని పూజకు సంబంధించి ఏమన్నా మనం చేసుకోవాలనుకున్నా, లేకుంటే స్వీట్స్ ఏమైనా తయారు చేసుకోవాలన్నా ఇలాంటివి అయితే బాగా యూస్ అవుతాయనేసి నేనైతే ఇదైతే తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఇది మీతో షేర్ చేసుకుంటాను. అంటే వన్ డే తప్పుడు కూడా చూపిస్తానండి. చాలామంది ముందు మీరు యూస్ చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ మనం తీసుకున్న తర్వాత కూడా ఇవ్వాలి కదా. అంతలేక ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే బాగోదు. కాబట్టి నేను ఎందుకంటే ఇందులో వాటర్ వేసుకుని బాయిల్ చేస్తానండి. ఎటువంటి కలర్గా అయితే షేడ్ కావలేదు. సేమ్ హ్యాస్టీస్ అదే వాటర్ ఉన్నాయన్నమాట. అంతగా అంటే మీకు లాస్ట్ ఎండింగ్లో కూడా మీకు దీని పరంగా రివ్యూస్ అనేది కంపల్సరీ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి 1400కి అని చెప్పాను. యాక్చువల్లీ ఇది మొన్న రివ్యూస్ చూపించానండి, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా వెయిట్ ఉందన్నమాట, నిజం చెప్తున్నానండి. నేనైతే బ్లైండ్గా వెళ్ళి నమ్మేసి తీసుకోమంటాను, అంత బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది స్టీల్ అని చెప్పకన్నా నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే సిల్వర్ అనేది యూజ్ చేశాను అనమాట. సిల్వర్ గిన్నెలు, సిల్వర్ ప్లేట్స్ అనేసి మేము ఎక్కువగా అంటుంటామండి. అల్యూమినియం ప్లేట్, అల్యూమినియం గిన్నెలు అనేవి సపరేట్గా అయితే పిలవము. సిల్వర్ అంటేనే మాకు వాటి కిందకి అనేసి అలవాటు అయిపోయింది అనమాట. అలా చెప్పాలకి అంటే సిల్వర్ గిన్నెలు అనేది కొంచెం వాడుకలో మేము అలా యూజ్ చేస్తూ మాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఆ సిల్వర్ అనేది యూజ్ చేయకూడదని చెప్పాను. అల్యూమినియం గిన్నెలు అనేది యూజ్ చేయకూడదని పోయి సిల్వర్ యూజ్ చేయకూడదని చెప్పాను. అంటే మనం వండుకునే పాత్రలు సిల్వర్ గిన్నెలు అనేసి మనం చెప్తుంటాం కదా, అలా కాకుండా అల్యూమినియం అనేది నేను మీతో షేర్ చేసుకోలేదు, సారీ అండి. అల్యూమినియం అనేది ప్రతి ఒక్క దాంట్లో పెద్దగా యూజ్ చేయకూడదు. ఆ పాత్రలు అనేది కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనేసి చాలామంది అనుకుంటాము. బట్ వాటికన్నా స్టీల్ అయితే చాలా మంచిది అనేసి తెలిసిందే. బట్ స్టీల్లోనే నేను ఇంత మంచి కడాయి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఫ్రైస్ కానీ ఏమన్నా కర్రీస్ కానీ మనం వండుకునేటప్పుడు చూసారు కదా, దీని క్వాలిటీ విషయానికి వచ్చేస్తే అవసరం అని చెప్పచ్చు, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ అని కూడా ఇచ్చారండి ఇక్కడ నేము చూడండి. ట్రైపేక్ కుకింగ్ అని కూడా ఇచ్చారు, చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది. కండి చాలామంది మీరు యూజ్ చేయండి అంటున్నారు. యూజ్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూస్ అనేది ఇస్తాను. చాలా వెయిట్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 1200 రూపీస్కి అలా పడిందని చెప్పాను. బట్ ఇది చెప్పాలంటే ఇప్పుడు 1200 ఉంది, ఇప్పుడు మళ్ళీ 1400కి కూడా వచ్చేసింది అనమాట.
ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసుకున్నట్లయితే ఇది 2000 రూపీస్ కూడా ఉందండి. అంటే మనకి ప్రోడక్ట్ అనేది 2-3 లేయర్ షాపులలో ఉండొచ్చు ఇదే ప్రోడక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అనేది మెన్షన్ చేస్తారు. బట్ నేను రీజనబుల్ కాస్ట్‌కే తీసుకున్నాను. అండ్ ఇటువంటి కంటైనర్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అనేది ఇస్తాను. డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా వెయిట్ ఉందనమాట. అండ్ మనం పెట్టిన ప్రోడక్టే వస్తుంది. అండ్ మీకు ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు రివ్యూస్ అనేది ఇచ్చాను. డెఫినెట్‌గా అనేది మీకు నచ్చితే ట్రై చేయండి. అవసరం అని చెప్పొచ్చు. నాకు ఈ పైన బౌల్ అనేది బాగా నచ్చేసిందనమాట. ఇది కూడా చాలా వెయిట్ ఉంది. అండ్ చూసారు కదా, ఇదైతే నేను ఫ్రైస్కి అయితే తీసుకున్నాను. ఏదైనా మనం లెమన్ రైస్ ఏదైనా కావచ్చండి, ఇంట్లో వండేటువంటి ఏవైనా కావచ్చు, కుకింగ్ చేసుకునే దానికి సంబంధించి ఇది ఒక కడాయి తీసుకున్నాను. అండ్ మనకి బ్రాస్లో ఇద్దరి సామాన్లు ఇదొకటైతే తీసుకోవడం జరిగింది. సో ఇవన్నమాట నేను తీసుకున్నది. ఇంకా నిన్న వచ్చేసి ఇవి చూపించలేదన్నమాట, డస్ట్బిన్స్ అండి. నేను సింక్ దగ్గరికి డస్ట్బిన్స్ అంటూ నార్మల్ బిర్యానీ బాక్సెస్ అయితే యూజ్ చేస్తుంటాను. బట్ అవి ఎందుకులే అనేసి రీసెంట్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అక్కడ వచ్చేసి బోన్ చేసి ప్లేట్ ఎక్కడ పెట్టేటప్పుడు ఆ డస్ట్బిన్ చూసాను. సేమ్ ఇలానే ఉంది. ఎక్కడ తీసుకున్నారంటే ఇది ఆన్లైన్లోనే అని చెప్పారు. వాళ్ళు అమెజాన్లో పెట్టినట్టున్నారు. బట్ మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 220 రూపీస్, సారీ 225 రూపీస్కి అయితే పడ్డాయి అనమాట. 2 అయితే వచ్చాయి మ్యాక్సిమం. ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా 200లో కూడా ఉందన్నమాట. బట్ మనము ఇలా రెండుగా తీసుకున్నట్టయితే అంటే కాస్ట్ అనేది మినిమం చార్ట్ అయితే పడుతుంది అనమాట. అండ్ డస్ట్బిన్స్ వచ్చేసి ఇవైతే 2 తీసుకున్నాను. ఇది కూడా రీజనబుల్ కాస్ట్ అండి. మనకి 230 రూపీస్కి అయితే పడ్డాయి 2 కలిసి. అండ్ సింగిల్ పీస్ తీసుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ అనేది హెవీగానే ఉంది. హెవీ అంటే ఏం లేదండి, ఒక 50 లేదా 60 ఎక్కువ పడుతుంది ఒక సింగిల్ తీసుకున్నట్టయితే. 2 తీసుకుంటే బెనిఫిట్ అని చెప్పచ్చు. అండ్ ఇది రెండు వచ్చేసి నేను సింక్ దగ్గరికి అయితే బుక్ చేసుకున్నాను. అండ్ చూస్తారు కదా, ఈ విధంగా వస్తుంది బౌల్ వచ్చేసి. పెద్దదేనండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంత పొడవు ఉందన్నమాట. కరెక్ట్గా ఇంత ఉంది. అండ్ బాక్స్ పెడితే ఈ విధంగా అనమాట, ఇలా క్యాప్ వచ్చేసింది. ఇది అనేది మనం ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. డస్ట్ అనేది నేను బిర్యానీ బాక్సెస్లో వేసేదాన్ని, బయటికి వెళ్ళి మళ్ళీ కసరా డబ్బీలో అయితే పడేసేదాన్ని అనమాట. బట్ ఆ విధంగా ఇదైతే డస్ట్బిన్ లాగా కాకుండా ఒక క్యూట్ బొమ్మలాగా కనిపిస్తుంది. అండ్ డస్ట్బిన్ లాగా ఉంటుంది కదా అనేసి కొంచెం యూజ్ అవుతుంది, లుక్ పరంగా కూడా చూసేందుకు బాగుంటుంది కదా అనేసి ఇవైతే పెట్టుకున్నాను. అంటే యూస్ఫుల్ అయ్యేటట్లు ఉండాలి మనకి, కొంచెం అంత గట్టిగా కాకుండా కొంచెం నీట్నెస్గా కనిపించాలనుకుంటే ఇటువంటి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. జస్ట్ ఏం లేదండి, మనం సింక్ దగ్గర క్లీన్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇవి వెళ్తే ఇలా అన్నామంటే అదే పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఎటువంటి స్మెల్ కూడా రాదు, చాలా నీట్నెస్గా ఉంటుంది కిచెన్ కూడాను. అండ్ కిచెన్ వేర్ ఐటెంలో ఇవైతే తీసుకోవడం జరిగింది. అండ్ చూస్తే కదా, డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీటికి సంబంధించి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు నచ్చితే వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ ఫస్ట్ కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారు కదండి, ఈరోజుతో ఈ వీడియో అయితే ఇంతతో స్టాప్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.